ఈ వీడియోలో దీక్ష యాప్ను ఏ విధంగా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఒకవేళ పాస్వర్డ్ని మర్చిపోతే ఏ విధంగా ఫర్గాట్ ఆప్షన్ ద్వారా పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ప్లే స్టోర్లో దీక్ష యాప్ అని చెప్పేసి ఈ విధంగా మనం సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా దీక్ష ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి యాప్ ఒకటి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయగానే మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం యాప్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి చూజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ వద్ద మనం ఇంగ్లీష్ అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయాలి. లేదంటే మనం తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూఆర్ఏ వద్ద మనం టీచ్ చేస్తాం కాబట్టి టీచర్ అని చెప్పి ఇలా సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ బోర్డు వద్ద ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీడియం వస్తుంది. ఇక్కడ మీడియం వద్ద మనం ఇంగ్లీషు, తెలుగు ఇలా మనం దేనికైతే అప్లికబుల్ అవుతామో ఆ మీడియంని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లాస్ వద్ద మనం ఏ క్లాసెస్ అయితే డీల్ చేస్తున్నామో ఆ క్లాసెస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ యువర్ లొకేషన్ వద్ద మరలా సెలెక్ట్ స్టేట్ అంటుంది. అక్కడ మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మరలా సబ్మిట్. నెక్స్ట్ సబ్మిట్ మీద ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా యాప్ అనేది హోమ్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూజ్ ఏ టెక్స్ట్ బుక్ టు స్టార్ట్ అని ఉంటుంది. దాన్ని ఓకే అంటాము. నెక్స్ట్ మరలా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కంపల్సరీగా మనం ఈ యాప్లోకి మనం లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అవ్వడానికి ప్రొఫైల్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రొఫైల్లో లాగిన్ ఉంది కదా, ఇలా లాగిన్ మీద ప్రెస్ చేసి లాగిన్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ యాప్ని యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మన అకౌంట్లోకి ఈ యూసేజ్ మొత్తం రావటం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ యాప్లో మనం అసెస్మెంట్ రాయాలన్నా, లేదంటే ఏదైనా వీడియో చూడాలన్నా, ఏదైనా కోర్సు ఎన్రోల్ చేసుకోవాలన్నా కంపల్సరీగా లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఈ యాప్ని మనం యూజ్ చేయాలి. కాబట్టి లాగిన్ మీద ప్రెస్ చేయండి. మీరు ఇదివరకే అపెక్స్ వెబ్సైట్లో లాగిన్ అయి ఉంటే సేమ్ అదే యూజర్ నేమ్ అదే పాస్వర్డ్తో మనం లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ ఇదివరకు అపెక్స్లో మనం సిఎస్సి సైట్లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అంటే ఏపీటెల్స్ యాప్లో ఉండే మొబైల్ నెంబరే అప్పుడు అపెక్స్లో మనం ఇచ్చాం. కాబట్టి ఏపీటెల్స్ యాప్కి లేదంటే సిఎస్సి సైట్లో మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో సేమ్ అదే మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి అప్పుడు ఇదివరకే అపెక్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి లాగిన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు మీరు ఈ యాప్లోకి లాగిన్ అవుతారు. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు పాస్వర్డ్ని తిరిగి పొందవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఫర్గెట్ పాస్వర్డ్ మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇస్తాము. సేమ్ ఏపీటెల్స్ యాప్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో సేమ్ అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ నేమ్ దగ్గర కూడా మనం కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పూర్తి పేరు ఇవ్వద్దు, మీ పేరులో సమ్ పార్ట్ని ఇవ్వండి. అంటే సపోజ్ వెంకటేశ్వరరావు అని ఒక పేరు ఉందనుకోండి, దాంట్లో మీరు వెంకట అని ఇచ్చినా కూడా తీసుకుంటుంది, లేదంటే ఆర్ఏఓ రావు అని ఇచ్చినా కూడా తీసుకునిద్ది. ఇలా మన పేరులో సమ్ పార్ట్ ఇస్తే సరిపోతుంది. అంతేగాని మన పూర్తి పేరుతో సహా మనం ఇక్కడ టైప్ చేస్తే సేమ్ అలాగా ఉంటేనే మనకి నెక్స్ట్ మనకి పాస్వర్డ్ అనేది రీసెట్ అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇదివరకు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ పేరు అయితే ఉందో పూర్తి పేరు తెలిస్తే అప్పుడు పూర్తి పేరే ఉండే, లేదంటే మీ పేరులో సమ్ పార్ట్ ఇచ్చేసేయండి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ నేను వెంకట్ అని ఇస్తున్నాను. ఇలా మన పేరులో కొంత పార్ట్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసినా సరే ఎక్కువ శాతం మీరు సర్నేమ్ మాత్రం ట్రై చేయకుండా మీ పేరునే ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వెంటనే ఈ విధంగా మన యొక్క మొబైల్ నెంబర్ సంబంధించి లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసేసి గెట్ ఓటీపీ మీద ప్రెస్ చేయగానే మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మన మొబైల్కి వచ్చిన ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ వద్ద ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చేసి నెక్స్ట్ మరలా సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. వెంటనే ఇక్కడ మన కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటుంది. ఈ పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ పాస్వర్డ్ కాంబినేషన్ అనేది ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అదేవిధంగా ఒక స్పెషల్ క్యారెక్టర్
స్పెషల్ క్యారెక్టర్ అంటే @సింబల్, క్వశ్చన్ మార్కు, ఆశ్చర్యార్థకం, స్టార్ మార్కు, ఇలా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్, ఒక నెంబరు, ఈ విధంగా వచ్చే విధంగా మినిమం 8 క్యారెక్టర్స్ అబోవ్ ఉండే విధంగా మనం కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకొని సేమ్ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసేసి రీసెట్ మీద ప్రెస్ చేయాలి. అప్పుడు వెంటనే యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని చెప్పి వచ్చేస్తుంది. బ్యాక్ టు అప్లికేషన్లోకి వెళ్ళిపోయి మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేసేస్తే మనం ఈ యాప్లోకి లాగిన్ అయిపోవచ్చు. ఇలా లాగిన్ అవ్వగానే మరలా మనని యూఆర్ఏ అని చెప్పి అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కంటిన్యూ మీద ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా లాగిన్ అయిపోగానే ఈ విధంగా మన యొక్క పేరు కనిపిస్తుంది. మన యొక్క ప్రెజెంట్ స్కూల్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా మనం ఈ దీక్ష యాప్లోకి ఈ విధంగా మనం లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఏమైనా కోర్సెస్ని మనం ఓపెన్ చేయాలనుకున్నా లేదంటే ఏమైనా అసెస్మెంట్స్ రాయాలన్నా కూడా ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఈ యాప్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం దీక్ష యాప్లో మనం పాస్వర్డ్ని మర్చిపోయినా ఈ విధంగా మనం ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మన పేరులోని సమ్ పార్ట్ని ఇచ్చేసేసి ఈ విధంగా మనం తిరిగి మరలా ఆ పాస్వర్డ్ని తిరిగి రీసెట్ అనేది చేసుకోవచ్చు.